ఇంత ప్రకృతి విలయతాండం, ప్రకృతి బీభత్సం శ్రీకాకుళం జిల్లాను తాకింది. నిన్న 16 ఏళ్ళ కుర్రాడు, ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, 16 ఏళ్ళ కుర్రాడు కంటే ఇప్పుడు పుట్టింటాడో మీరు ఆలోచించండి. అలాంటి వాడు 1977లో వచ్చిందన్న మాకు అంత విలయతాం, మళ్ళీ ఇప్పుడు రాలేదు ఇక్కడికి. అంటే మేము బతకూడదు, మా పల్లెటూళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, మళ్ళీ పట్టించుకోవట్లేదు, సరిపోవట్లేదు, ఎవరు అడగట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాడు మాట్లాడుతూ నాకు అనిపించింది ఒక తరం మేల్కొంది, ఒక టీనేజ్కి వచ్చిన తరం చాలా మేల్కొంది. మన అవకాశవాదంతో లేదంటే మనకి చిన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చో పాకెట్ మనీలు ఇస్తే యువత ఈ రోజున వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది అభివృద్ధిలో భాగస్వామ్యం కోరుకుంటా ఉన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతం వీళ్ళకి 2 డబ్బులు పడేసి వెళ్ళిపోద్ది, అలా నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే విపరీతమైన చైతన్యం ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఉద్దానం అనే ప్రాంతం ఎవరికి తెలియదు. దారుణం ఏంటంటే, నమ్మంది ఏంటంటే, ఆశ్చర్యకొలిపేది, నేను ఉద్దానం ప్రాంతానికి పర్యటించినప్పుడు శ్రీకాకుళం టౌన్ హెడ్ క్వార్టర్స్ లో తెలియదు అంత సమస్య ఉందని మనకు మూల. అలాగే ఈ రోజున మనకు ఉద్దానం ప్రాంతం సర్వనాశనం అయిపోయింది, చెట్లు లేవు. ఎక్కడో కేరళ జరిగితే అందరూ స్పందిస్తారు, అలాంటిది ఇంత జరిగితే ఎందుకు బయటికి రావట్లేదు? మళ్ళీ ఒక కొబ్బరి చెట్టు కూలిపోతే మళ్ళీ 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పడుతుంది. జీడి చెట్లు మొత్తం పోతే నాశనం అయిపోతుంది. అలాంటిది పలాస మంచి ఎక్స్పోర్ట్ అది అని చెప్పి ఈవెన్ మొన్న తిరుపతిలో కూడా స్వామివారికి పలాస నుంచి వెళ్తుంది. అలాంటిది మొత్తం అంత సర్వనాశనం అయిపోతే కూర్చోబెట్టి దాని గురించి బయటికి ప్రపంచానికి తెలియట్లేదు. నాకు చెప్తా ఉన్నా ఇంత దారుణంగా ఉంది. ఎందుకు వచ్చారంటే మొత్తం మారుమూల. నేను వెళ్ళింది ఒక ఊరికి వెళ్తామంటే ప్రతి గ్రామం 50 గడపలు ఉన్న ప్రాంతానికి కూడా 100 ఇళ్ళు ఉన్న వాటికి కూడా 40 ఇళ్ళు ఉన్న వాటికి కూడా తీసుకెళ్లిపోతే మొత్తం ఛిద్రం అయిపోయింది. భయం అన్నిటికంటే భయానకం ఏంటంటే, మీరు హెక్టార్కి ఎంత ఇచ్చినా ఏమి చేసి అన్నిటికంటే మనం ఆలోచించాల్సింది ఈ తిత్లీ తుఫాన్ బీభత్సం, ఊళ్ళు ఖాళీ అయిపోయే భయం ఉంది. మళ్ళీ పొలాలు కొనేస్తారా మళ్ళీ వచ్చి? ఈ పేదరికాన్ని లేదంటే అసలు ఏమంటారు మన వ్యవసాయ సాగుకి దూరంగా ఉండిపోయి అభివృద్ధికి అసలే కుంటుపడిపోయి మళ్ళీ పొలాలు మళ్ళీ వచ్చి కొనేస్తారా? ఆ భయం ప్రతి ఒక్కరికి కనిపిస్తానా? మేము పొలాలు అమ్ముకొని వెళ్ళిపోవాల్సి వస్తే మాకు ఇంకా మేము ఒక పంట పొలాల మధ్యలో ఇల్లు ఉండి కేరళ విధ్వంసం జరిగితే ఎలా ఉంటుంది? అలాంటి విధ్వంసం జరిగింది. దీని గురించి బయట మాట్లాడట్లేదు. దయచేసి అందరికీ కూడా దీన్ని నేను ఒకటే కోరుకున్నాను, ప్రతి ఒక్కరికి మొత్తం జన సైనికులందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి మీరు బయటికి తీసుకెళ్ళండి. అలాగే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంత రకరకాల చారిటీ మిషన్స్, రెడ్ క్రాస్ ద్వారా, రామకృష్ణ మిషన్ ద్వారా ఇతోదిక ఎంతో కొంత మీరు సహాయపడండి దీన్ని. ఎందుకంటే ఒక్కొక్కరు గ్రామాన్ని చూడండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, మా కట్టుబట్టలతో మిగిలిపోయామని. ఎంత బాధాకరమైంది. ఇలాంటి బాధాకరం ఎందుకున్నారంటే, సాక్షాత్ వెంకటేశ్వర ప్రతినిధి చదలవాడ కృష్ణమూర్తి గారు వచ్చారు ఇక్కడికి. ఎందుకు యాదృశ్చికంగా ఎలా జరిగిందేమో తెలియదు, కానీ విపత్తులో మనకి చాలా పెద్ద మనసున్న మనుషులు రావాలి మనకి. ఈ రోజు ఇక్కడ రావడం కూడా నాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే భగవంతుని ఆశీస్సులు. అందుకని మనస్ఫూర్తిగా చదలవాడ కృష్ణమూర్తి గారిని ఇలాంటి విపత్తు ఉన్న ప్రాంతానికి వచ్చి మీరు పార్టీలో జాయిన్ అవ్వడం నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే రాయలసీమకు కూడా మీరు తీసుకెళ్ళండి ఈ మెసేజ్. మీరు మన శ్రీకాకుళం ఎంత దారుణం జరిగింది, దీనికి 10 మంది నిలబడాలి, రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలి. అంటే నేను ఏం కోరుకున్నానంటే, సమస్యను బయటికి రానివ్వండి. నేను ఎంత బాగా సహాయం చేశాను అనే కంటే, ఫోటోల కంటే కూడా ఇంత దారుణం జరిగింది, అందరూ స్పందించండి. తెలుగు ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. దీని మీద ఎంతో కొంత ఇతోదికంగా సహాయపడాలి. ముఖ్యంగా టీనేజర్స్ బాధలు చూస్తుంటే, మేము సెలవులు కానీ ఊళ్ళోకి వచ్చామన్న పండుగ జరుపుకోవడాకని మొత్తం నాశనం అయిపోయి మాకు ఇలా చూస్తున్నారు, వాళ్ళు అవాక్కై చూస్తూ ఉన్నారు. అలాంటిది కూర్చోబెట్టి దీనిని దయచేసి ఏ ఒక్క పార్టీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ, దయచేసి దీన్ని రాజకీయ ప్రయోజనాలు దయచేసి దీన్ని వాడుకోకండి. నిజంగా అండగా నిలబడాలి. మేము కూడా దాంట్లో భాగంగానే వచ్చాం. మనోహర్ గారు మేము కూడా కేంద్రానికి లెటర్ రాద్దాం, ప్రధానమంత్రి లెటర్ రాద్దాం. ఎందుకంటే కేంద్రం పట్టించుకోకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రోజుకి దివిసీమకి మీరు ఎలా జరిగితే ఎలా వచ్చారో బయటికి, హుదూద్కి ఎలా వచ్చారో బయటికి, అలా దీనికి కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అందరూ బయటికి వచ్చి ప్రతి గ్రామానికి అండగా నిలబడమని కోరుకుంటున్నాం. మీరు ఏ ఆర్గనైజేషన్ కి అంటే రావద్దు, నేను 25 లక్షలు ఇస్తాను. మీరు చూడండి, మీరు బలమైన సంస్థలు ఏమన్నాయి, రామకృష్ణ మిషన్ ఉందా, ఏమేమి ఉన్నాయో చూడండి. ఎవరు ఏం ఆశించకుండా ఇచ్చిన డబ్బుని సద్వినియోగం అయ్యే పరిస్థితులు మీరు మీ సొంత నిర్ణయం తీసుకోండి.